Hello, aspirants. Welcome to ది ఏకలవ్య స్టడీ ఇన్స్టిట్యూట్. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బేసిక్స్. నువ్వు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళు, మనకు కావాల్సింది బేసిక్స్ ఫస్ట్. ఎందుకంటే ఏదైనా ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటే అందులో 33% అంటే ఒక 33 క్వశ్చన్స్ దాకా బేసిక్స్ నుంచి వస్తాయి. అంటే ఈజీ క్వశ్చన్స్. ఆ ఈజీ క్వశ్చన్స్ అనేవి బేసిక్స్ నుంచి వస్తాయి కాబట్టి ఆ బేసిక్స్ మనకు వచ్చేది 6th to 10thలోనే కాబట్టి మనం 6th నుంచి 10th వరకు ఉన్న సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథ్స్ డిస్కస్ చేయాలి. ఓకే, అందులో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది. అది ఒక ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. ఆ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటే ఆ 100 క్వశ్చన్స్లో ఈజీ ఒక 33 ఉంటాయి, మీడియం ఒక 33 ఉంటాయి, టఫ్ ఒక 33 ఉంటాయి. ఇందులో మనం ఈ 33 ఉంటాయి కదా ఈజీలో, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ నుంచి డైరెక్ట్గా ఇచ్చేవాటినే ఈజీ క్వశ్చన్స్ అంటారు. ఈ మోడరేట్ లేదా మీడియం క్వశ్చన్స్ అంటారు కదా, దీంట్లో కూడా 0.5% అంటే ఎంత 33లో సగం 16.5 అంటే 16 క్వశ్చన్స్ దగ్గర 16 క్వశ్చన్స్ ఈ బేసిక్స్ నుంచి వస్తాయి. కొంచెం నిన్ను ఫంబుల్ చేస్తారు అనమాట. ఫంబుల్ అంటే దాన్ని ఏమంటారు, నిన్ను ఆలోచింపజేసేవిగా ఉంటాయి 16 మిగిలినవి. అంటే దగ్గర 49, 33 + 16 49 క్వశ్చన్స్ ఫ్రమ్ బేసిక్స్ అనమాట. 49 క్వశ్చన్స్ ఫ్రమ్ బేసిక్స్ అంటే దగ్గర 50%. ఎగ్జామ్లో 50% బేసిక్స్ నుంచి వస్తాయి మీరు బాగా చదువుకుంటే. రైట్, నెక్స్ట్ సరే ఇప్పుడు 100 క్వశ్చన్స్. ఈ 100 క్వశ్చన్లో ఇప్పుడు ఈజీ, మీడియం, టఫ్ అనే విధంగా చూసాం కాబట్టి ఇప్పుడు వేరే విధంగా చూద్దాం. ఇప్పుడు ఈ 100 క్వశ్చన్స్లో ఈ 100 క్వశ్చన్స్లో నువ్వు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళు, అక్కడ ఉండేది ఏంటంటే సోషల్ ఉంటుంది, సెకండ్ సైన్స్ ఉంటుంది, థర్డ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది, ఫోర్త్ ఇంగ్లీష్ ఉంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళి ఇవి కామన్. ఎక్కువ శాతం కామన్, అన్ని ఎగ్జాములకి ఎక్కువ శాతం కామన్ ఉండే సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ ఉంటుంది. ఏముంటుంది? సోషల్ ఉంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళి సోషల్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సోషల్ యొక్క పర్సంటేజ్ అనేది ఏ ఎగ్జామ్కైనా 50% ఉంటుంది. ఏ ఎగ్జామ్కైనా సోషల్ ఉండడానికి అవకాశం కూడా 50% ఉంటుంది. కాబట్టి సోషల్ అనేది ఇంపార్టెంట్. అది కాక సోషల్ అనేది అందరు నెగ్లెక్ట్ చేస్తారు. అకాడమిక్ ఏజ్లో కానీ, గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ సోషల్ని నెగ్లెక్ట్ చేస్తారు అందరూ. ఒక చదవాలంటే చదవాలా, వన్ ఎగ్జామ్ రేపు ఉన్నదంటే ఈరోజు చదివి పాస్ అవుతాం అంతే. కానీ నాలెడ్జ్ కోసం అయితే చదవం సోషల్ని, స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ లెవెల్లో కానీ. కానీ మనకు తెలిసింది ఏమంటే కాంపిటేటివ్ లెవెల్లో అదే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి మరి ఏం చేయాలి? సోషల్ మీద ఫోకస్ చేయాలి, బేసిక్స్ మీద. రైట్, ఇప్పుడు సోషల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సోషల్లో 4 రకాలుగా విభజిస్తారు. సోషల్ 4 రకాలుగా విభజిస్తారు. అందులో మొదటిది జియోగ్రఫీ, సెకండ్ వన్ హిస్టరీ, థర్డ్ వన్ పాలిటీ, ఫోర్త్ వన్ ఎకానమీ. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సోషల్ 50% రోల్ ప్లే చేస్తుంది. అంటే నీ జాబ్ తీసుకొచ్చే ఆస్కారం ఎక్కువ ఉన్న సంభావ్యత ఈ ఏరియానే. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఏ ఎగ్జామ్కైనా వెళ్ళు 50% ఇదే ఆక్యుపై చేసి ఉంటుంది సోషల్. కాబట్టి సోషల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో.
మనకి అకాడమిక్ ఏజ్‌లో అంటే స్కూల్ లెవెల్ గానీ, ఇంటర్ లెవెల్ గానీ, డిగ్రీ గానీ, పీజీ లెవెల్‌లో వీటిని పట్టించుకోరెవరు. కానీ అందరూ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక దీని మీదే పడతారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చదివేదానికన్నా ఇప్పటి నుంచి చూసుకోవడం బెటర్. స్కూల్ లెవెల్ నుంచి దీని మీద ఫోకస్ పెడితే చాలా బెటర్ అనమాట. అక్కడ అకాడమిక్స్ పూర్తవుతాయి. ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ కూడా అవేర్నెస్ అంటే కొంచెం ఐడియాలో ఉంటాం అనమాట. కాబట్టి మనం సోషల్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాం ఇప్పటి నుంచి. రైట్. ఇంతకీ ఏం అప్లోడ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ సోషల్ అని ఉంది కదా! ఇందులో ఏ, బి అని విడగొట్టాము ఇక్కడ. ఒకసారి 1 మినిట్. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ సోషల్ అని ఉందా? యెస్. ఇందులో 4 రకాలన్నామా? ఇందులో ఏ అని పెట్టాము కదా! ఇందులో జియోగ్రఫీ అండ్ ఎకానమీ. ఇటు సైడ్ బిలో హిస్టరీ. ఇది 7th క్లాస్ అండ్ 8th క్లాస్ యొక్క సిలబస్ ఇది. 7th అండ్ 8th మిక్స్ చేసి ఆయా భాగాలు విడగొట్టినాక రాసిన లిస్ట్ ఇది. ఒకసారి చెక్ చేసుకుందాం. మీరు ఒకసారి చెక్ చేస్తే విశ్వం మరియు భూమి ఇది నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ వెళ్ళు దీంట్లో నుంచి బిట్టు పడుతుంది. రైట్. అడవుల్లో కూడా పడుతుంది. పటాల ద్వారా అభ్యాసనం లేదా అధ్యయనం ఇందులో కూడా బిట్స్ పడతాయి. పటాల ద్వారా అధ్యయనం అంటే ఇండియా మ్యాప్ ఆర్ వరల్డ్ మ్యాప్. నువ్వు ఏ ఎగ్జామ్కి వెళ్ళు దీంట్లో నుంచి 1 మార్క్ పడుతుంది. నెక్స్ట్ వనరులు, వన్యప్రాణులు వీటిలో నుంచి కూడా రీసెంట్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి. ఖనిజాలు, శక్తి వనరులు ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. వ్యవసాయం ఇంపార్టెంట్, పరిశ్రమలు ఇంపార్టెంట్, మానవనరులు ఇంపార్టెంట్, మొత్తం ఇండస్ట్రీస్ గురించి ఇది ఇంపార్టెంటే. రహదారి భద్రత మన అవేర్నెస్ కోసం ఇంపార్టెంటే. మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు ఇక్కడ నుంచి ఎకానమీ స్టార్ట్ అవుతుంది. ఎకానమీనా? కాదులే. ఎకానమీ అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఖనిజాలు, ఈ వ్యవసాయం నుంచి ఖనిజాల నుంచి స్టార్ట్ అవుతుంది ఎకానమీ. ఏం ఎకానమీ అంటే ఇది ఆర్థిక శాస్త్రం అంటారు దీన్ని. అంటే ఏమని చెప్పొచ్చు దీన్ని? ఆర్థిక శాస్త్రం అంటే ఎగ్జాంపుల్ ఆర్థిక శాస్త్రం కాదు, ఆర్థిక భూగోళ శాస్త్రం అంటే ఎకనామికల్ జియోగ్రఫీ. అంటే జియోగ్రఫీయే కానీ అందులో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే సిలబస్లు అవి. నెక్స్ట్ మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు ఇది ఎకానమిక్ బేసిక్స్. ప్రజా సౌకర్యాలు, నక్షత్రాలు, సౌర కుటుంబం, అడవులు మన జీవన విధానం, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు, జీవవైద్యం, సంరక్షణ, గాలి, నీరు, కాలుష్యం వీటన్నిటిలో మన కాంపిటేటివ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఓకే. మీకు ఆబ్జెక్టివ్ మోడ్లో కావాలంటే కొన్ని సపరేట్ టాపిక్లు ఇంపార్టెంట్ ఉంటాయి. లేదు నేను డిస్క్రిప్టివ్ రాస్తా, గ్రూప్స్ రాస్తా అంటే వాటికి సపరేట్ చాప్టర్స్ ఉంటాయి. నేను ఫస్ట్ చెప్పేది ఆబ్జెక్టివ్ అంటే ఇప్పుడు ఆప్షన్ బేస్ మీద క్వశ్చన్స్ అడిగితే ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు చెప్దాం. ఫస్ట్ ఆప్షన్ బేస్ మీద అడిగితే ఒకవేళ అడిగే క్వశ్చన్స్ ప్రజెంట్ వచ్చేసి విశ్వం మరియు భూమి, పటాల ద్వారా అధ్యయనం, అడవులు, వ్యవసాయం, పరిశ్రమలు, నక్షత్రాలు, సౌర కుటుంబం. ఓకే ఇంతే. ఇవి ఇంపార్టెంట్ టాపిక్లు. ఇది కూడా ఖనిజాలు, శక్తి వనరులు. ఈ వనరులు అంటే కాబట్టి వనరులు కూడా చదువుకోవాలి. ఇవి ఇంపార్టెంట్. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ప్రజెంట్ ఉండే ట్రెండింగ్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడే పడతాయి. ఇందులో మరి నువ్వు సపరేట్గా అదేది ఎన్విరాన్మెంట్ గురించి చదువుకోవాలంటే లాస్ట్ 2 టాపిక్స్ ఉంటాయి. ఈ లాస్ట్ 2 టాపిక్స్ ఎన్విరాన్మెంట్ కవర్ చేస్తాయి. జీవవైద్యం మరియు గాలి, నీరు, కాలుష్యం. అంటే ఇందులో జియోగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, ఎన్విరాన్మెంట్ కూడా ఉండదు దీంట్లో. సింపుల్గా ఏమంటే 1 నుంచి 18 చాప్టర్స్ ఇది 7th క్లాస్ అండ్ 8th క్లాస్ సిలబస్ మాత్రమే. ఇంకా 6th, 9th, 10th సిలబస్ ఓ రేంజ్లో ఉంది. అది కూడా ముఖ్యంగా 9th, 10th అయితే ఇంకా ఓ రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ ఇవి నేర్చుకుంటే వాటికి బేసిక్స్ అనమాట. బేసిక్స్కే బేసిక్స్ ఇవి. రైట్. ఇప్పుడు ఇక్కడ హిస్టరీ ఎంత ఇంపార్టెంట్ అంటే 7th అండ్ 8th క్లాస్లో ఈ రేంజ్లో ఇవ్వడం అంటే గ్రేట్. ఇది సింపుల్ చెప్పాలంటే దీంట్లో ఢిల్లీ సుల్తాన్లు ఇది ఏ ఎగ్జామ్ కైనా వాళ్ళు ఒక పెట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కాకతీయ రాజ్యం ఇది ఇంపార్టెంటే, విజయనగర సామ్రాజ్యం ఇది ఇంపార్టెంట్, మొఘల సామ్రాజ్యం ఇంపార్టెంటే, భక్తి సూఫీ ఇంపార్టెంటే. ఇది సామ్రాజ్యవాద స్థాపన అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారా, ఎక్కడ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఏమేమి యుద్ధాలు చేశారు లైట్గా అనేది అక్కడ. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల పరిపాలన అంటే ఇది సింపుల్. గ్రామీణ ప్రాంతాల పరిపాలన అంటే ఏమొస్తుందంటే దీంట్లో ఇవి ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్ వస్తాయి. ల్యాండ్ టెన్యూర్ అంటే
భూ యాజమాన్య పద్ధతులు ఇవి మీకు తెలుసు. భూమి శిస్తుది, శాశ్వత శిస్తు విధానం అని, రైత్వారీ విధానం అని, మహల్వారీ విధానం అని, ఆ విధానాలు ఇందులో వస్తాయి. గిరిజన డీకులు, స్వర్ణయుగ వీక్షణ అంటే గిరిజనులు, డీకులు అంటే ఆ టైంలో ఉన్నటువంటి ట్రైబల్స్, ఆ టైంలో ఉన్నటువంటి రైట్. అంటే ట్రైబ్ అంటే ఏంది? ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రైబ్స్ ఏంటి? ఏమన్నా యుద్ధాలు ఏమన్నా చేశారా? ఏమన్నా తిరుగుబాట్లు ఏమన్నా చేశారా? ఆ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. అది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు అనంతపురం. దీని గురించి చెప్పే అవసరం లేదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థానికులను నాగరికులుగా చేయడానికి దేశానికి విద్యను అందించడం. అంటే ఇప్పుడు బ్రిటిష్ వారు ఎంటర్ అయిన తర్వాత ఇండియాలో వాళ్ళ యొక్క ఇంగ్లీష్ విధానాన్ని, ఇంకా ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ ఏ కమిషన్లు, ఏమేమి దాని ఏమంటారు నోటిఫికేషన్స్, ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేది ఇందులో ఉంటాయి. మహిళలు, కులాలు, సంస్కరణలు. ఇది ఇంపార్టెంట్. సొసైటీ అనే సబ్జెక్టులు ఇది ఇంపార్టెంట్. మహిళలు, కులాలు, సంస్కరణలో. అదే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సంస్కరణలు ఉంటాయి. ఇదే సతీ సహగమన, వితంతు పునర్వివాహ, బాల్య వివాహ నిషేధ అటువంటివి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి భారత జాతీయోద్యమం. సింపుల్ చెప్పాలంటే మోడర్న్ హిస్టరీ. ఫ్రీడమ్ స్ట్రగల్ అంటే స్వాతంత్రం కోసం మనం చేసినటువంటి తిరుగుబాట్లు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1870 నుంచి 1947 వరకు. రైట్. నెక్స్ట్ స్వాతంత్ర్యానంత భారతదేశం అంటే పోస్ట్ ఇండిపెండెన్స్. ఇది కూడా ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్. కేవలం 7th అండ్ 8th క్లాస్ సిలబస్ మాత్రమే ఇది. ఇంకా 9th, 10th, 6thలో వేరే విధంగా ఉంటాయి. ఇంకా అవి కూడా అన్నీ మనం 6th to 10th వరకు ఇట్లా విడగొట్టుకోవాలా. జియోగ్రఫీ పార్ట్ ఏమేమి వస్తాయి, హిస్టరీ పార్ట్ ఏమేమి వస్తాయి, పాలిటీ పార్ట్ ఏమేమి వస్తాయి, ఎకానమీ ఏమేమి వస్తాయో 6th నుంచి 10th దాకా ఇట్లా ఒక లిస్ట్ వేస్తే అవి దగ్గర జియోగ్రఫీ నుంచి ఒక 40 టాపిక్లు, హిస్టరీ నుంచి ఒక 40, అట్లా 40 టాపిక్లు అన్నీ అవుతాయి. 4 కలిపి 40 అట్లా అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని కరెక్ట్ ఒకటి తీసుకోవాలి. ఒకటి పార్ట్ జియోగ్రఫీ తీసుకుందాం. ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకోవాలా. 6thలో జియోగ్రఫీ పార్ట్ ఏముంది, 7thలో జియోగ్రఫీ పార్ట్ ఏముంది, 8thలో జియోగ్రఫీ పార్ట్ ఏముండదు, 9thలో ఏముంది, 10thలో ఏముంది. ఇట్లా ఒకటేసారి జియోగ్రఫీ అయిపోగొడితే మీరు కోచింగ్ పోయే అవసరం లేదు. డైరెక్ట్గా మనకి రిఫరెన్స్ బుక్లు తీసుకొని ప్రిపేర్ అయ్యి జాబ్లు కొట్టచ్చు. అంతే. మీరు ఈ 6th నుంచి 10th వరకు బాగా చదవలేపడంగానే ఇవే బేసిక్స్. ఈ బేసిక్స్ నుంచి మీడియం క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి. ఆ మీడియం నుంచే మీరు దాన్ని ఏమంటారు అప్లికేషన్ చేసే విధంగా మీరు ఉంటే దాన్ని కూడా స్కోర్ చేస్తారు. కాబట్టి మీరు 6th to 10th అనేది ఇంపార్టెంట్ సిలబస్. అంటే మనం ఏ విధంగా వీడియోలు అప్లోడ్ అవుతాయి అనడానికి ఉదాహరణ ఇవన్నీ. ఒక చాప్టర్ తీసుకుంటాము, వాటిని ఈ విధంగా ఇట్లా పీడిఎఫ్ ఒకటి వస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటాం. మీరు జస్ట్ వినాలి అంతే. వినాల మీకు కుదిరితే బుక్స్ తెచ్చుకొని ట్రై చేయండి 6th నుంచి 10th వరకు. రైట్.